మా డ్రాగన్ చెట్టు చూడండి, అన్ని పూతలు కొమ్మకి పూలు వేస్తున్నాయి. ఈ మధ్య కొన్ని కాయలు కాసాయి, కోసానండి. ఇప్పుడు చూడండి, ఇంకొక కొమ్మకి, ఒకే కొమ్మకి 5 కాయలు కాసాయండి. ఒకే కొమ్మకి 5 కాయలు చూపి, ఇట్లా ఒకే కొమ్మకి 5 కాయలు కాసాయి. ఇప్పుడు అందరు డ్రాగన్ చెట్లకి పూలు కాయలు కాస్తలే కదా, మా ఈ 2 నెలల కాంచి కాస్తున్నాయండి. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఈ కట్ చేసేస్తా. ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ మొగ్గలే చూడండి. ఇట్లా ఇంకా 2 నెలల దాకా కాస్తాయి ఎవరికి అయినా కానీ. ఈ టైంలో కాయలు కాసాయి టైం ఇది. ఇప్పుడు మనం అంతా కొంచెం సత్తు చెట్లకి, కుండీల్లో వాళ్ళని. చూడండి కట్ చేసేస్తున్నా. ఎందుకని అంటే సైజు చిన్నవి, ఒకే కొమ్మకి కొమ్మ చెప్పినాను, కొమ్మ చూడు, ఒకే కొమ్మకి 5 కాయలు కాసాయి. తీస్తా, కట్ చేస్తా. ఇప్పుడు సైజు కొంచెం చిన్నవి, ఎందుకంటే ఒక్క కొమ్మకి 5 వచ్చాయి అంటే సత్వ లాక్కోవద్దా, అది 5 కాయలని ఒకే కొమ్మ. ఇట్లాగా కొంచెం చిన్న సైజు కమ్మాడేసాను. నామ కొడుతూ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా కట్ చేస్తాం. మాగిపోయాయి అట్లా దూరంగా. దొడ్డి సైడ్ కాసి ఇటు సైడ్ దగ్గర ఇది చూడండి. ఇట్లా దగ్గర ఒకే కొమ్మకి 5 కాయలు కట్ చేయాలి. వాళ్ళకి సైజు చిన్నది, గట్టిగా ఉన్నాయి. పెద్ద కాయలు కొంచెం కష్టం, ముళ్ళు కోసేటప్పుడే కష్టం. ఎట్టు వెనక పడిపోయింది గోడ అవతల కొమ్మ, అందువల్ల కష్టంగా ఉంది కట్ చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మనం ఒక కొమ్మ నాటుకున్నా మనకి కాసే టైంలో బాగా కాయలు కాస్తాయండి. ఇట్లా మీరు లేనోళ్ళైనా కానీ ఒక కొమ్మ వేసుకోండి. కుండీలో చాలు. నేను కుండీలోనే మా కుండీ ఇట్లా కుండీల్లోనే వేసే, వాటర్ క్యాన్లో వేసానండి. ఇట్లా చూడండి, ఏ సీజన్ కాసే సీజన్లో కాస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడు, కొమ్మకి మొగ్గలే, ఇదంతా మొగ్గలు. ఈ మళ్ళీ అన్నీ ఒక 10 రోజులకి మనకు కాయలు అవుతాయి, కాయల్లాగా. చూసారు కదండి, ఒకే రమ్మకి నేను ఈ మధ్య వీడియోలు తీయలేదు, కోస్తానే ఉన్నా నేను. ఇప్పుడు ఒక కొమ్మకే 5 కాయలు వచ్చాయి. చూసారు కదా, ఎవరిమైనా కానీ మనం ఇలాగా చెట్లు ఒక కొమ్మ నాటుకున్నాం, ఆ సీజన్లో మనకు కాయలు ఇస్తాయి. చూడండి, ఒక కాయ కోసి చూపిస్తా, చిన్నదే చూపిస్తా. ఈ పెద్దవి చిన్నవి అంటే ఎందుకు వచ్చాయంటే, మనం ఇట్లా ఒకే కొమ్మకు కాబట్టి అది సత్వ తీసుకోవద్దు, ఒక కొమ్మకే వచ్చాయి. చూడండి, ఇట్లా కాస్తాయండి. మనం బియ్యం కడుగు అవి కానీ పోస్తూ ఉంటే మనకి కాయలు సీజన్కి సంవత్సరానికి 2-3 తడవలు కాస్తాయి. చూడండి, కలర్ కూడా మాది రెడ్ కలర్. ఇట్లా కోసుకొని ఆ సీజన్లో మనం కొనబడలే కాయలు మన చెట్లకే కాస్తాయి. ఇప్పుడు నాకు కోస్తానే ఉన్నా అప్పుడప్పుడు, ఇప్పుడు మళ్ళీ కాయలు వస్తాయి. ఇప్పుడు వీడియో తీద్దామని చూపించానండి మీరు అందరికీ. చూసారు కదా, నా వీడియోలు అందరు చూసి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. మీరు తియ్యంగా ఉంటుంది పండు, దాని కలరు తీపి ఎక్కువ బాగా.
తీగ. తెల్ల పండు అయితే మనకి తీపి రాదు, బెండు లాగుంటది, తీగ ఉండదు, సప్పగా ఉంటది. అదేదో రాణి కలర్ ఈ కలర్ చెట్టు వేసుకుంటే అంత తీయగా ఉంది ఇప్పుడు ఈ పండు. చూసారు కదండి, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈ కోసేటప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తా. ఇప్పుడు అన్ని చిన్న చిన్న మొగ్గలు చూడండి, ఒక చిన్న మొక్క వేసి దానికి గడిపోతాయి ఇట్లాగా. ఫ్రెండ్స్ చూసారు కదండి, మీరు కూడా ఒక చెట్టు నాటుకొని ఇట్లా కాయలు తీసుకోండి. సంవత్సరానికి 2 తడవలు వస్తాయి, మంచిగా కాస్తాయి. ఉంటానండి, బాయ్.